రెడీమేడ్ తెచ్చుకుంటారా మీరేనా? ఇదే ఎక్కువ టేస్ట్ ఉంటుంది కదా, స్మెల్ కూడా బాగుంటుంది. వాటర్ వేసుకోవాలా? ఎంత మెజర్మెంట్ వాటర్ వేసుకోవచ్చు సుమారుగా? ఓకే ఓకే, నాకు చెప్పారు. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, 1 కప్ శనగపిండి తీసుకున్నట్టుగా అయితే మనం 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అండ్ అందులో మనకి సాల్ట్ తగినంతగా, కొంతమంది ఎక్కువ కొంచెం సాల్టీగా తింటారు, కొంతమంది చాలా తక్కువ సాల్ట్ తింటారు. సో మన రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. కారం ఒక 2 స్పూన్స్ కారం, ఒక 1 స్పూన్ పసుపు, శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. వాటర్తో కలుపుకోవాలి. దీంట్లో ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా చక్కగా ఒక అంటే పేస్ట్ లాగా కలిపి పెట్టుకోవాలి. శనగపిండి నీరు జారుడుగా శనగపిండిలో ఏంటంటే కొంచెం నీరు పోసుకొని జారుగా కలిపి మనం బౌల్లో రెడీ చేసి పెట్టుకున్నట్టుగా అయితే ఇప్పుడు కుక్కర్లో ఏ వాటర్ అయితే బాయిల్ అవుతుందో అందులో మళ్ళీ మిక్స్ చేయాలండి. మిక్స్ చేసుకోవాలి. చేసి అది మూత పెట్టేసుకుని లిడ్ పెట్టేసేసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఓకే, 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఈ పర్టికులర్ వంట ఎవరికి ఇష్టమండి మీ ఫ్యామిలీలో? మా ఇంట్లో అందరికి ఇష్టమే. ఇది కర్రీ లాగా తింటారు, స్నాక్ ఐటమా? స్నాక్స్ లాగా తినొచ్చండి. ఓకే, కర్రీ లాగా కూడా తినొచ్చు. సాంబార్ లాంటివి ఏదైనా చేసుకోవచ్చు, తినొచ్చు, బాగుంటాయి. టెంపుల్స్ కట్టి వెళ్తూ ఉంటారండి? చాలా వెళ్తాను. రోజు మీరే చేస్తారా వంట ఇంట్లో? లేదండి, మా పెద్ద కోడలు చేస్తాను. అప్పుడప్పుడు మీరు, అప్పుడప్పుడు బాయిల్ అయిపోయాయి కదండి వాటర్, బాయిల్ అవ్వాక వేసుకోవాలి. ఓకే, వేసుకుని ఒకసారి కలిపేసుకుని లిడ్ పెట్టేసుకోవాలి. కుక్కర్లో వాటర్ బాయిల్ అవుతుండగా మనం ఈ శనగపిండి పేస్ట్ ఏదైతే చేసుకున్నామో దాన్ని అందులో మిక్స్ చేయాలండి. ఇది 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. మనం జనరల్గా పప్పు రైస్ వండేటప్పుడు ఎలా అయితే 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టుకుంటామో అలాగే దీన్ని కూడా 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోమని చెప్తున్నారు. ఇది 3 విజిల్స్ అంటే మినిమం మనకు ఒక 10 మినిట్స్ టైం పడుతుంది కదండి, తొందరగానే ఉడికిపోతుంది.